హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్లోరీస్ కిచెన్. మనం ఈరోజు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. మనము మినప్పిండి కానీ దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ లేకుండా మనము ఈ ఉప్మా రవ్వతో ఇన్స్టెంట్గా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కప్పుడు ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా, అలాగే ఒక ఆలు, ఈ సైజు ఆలుని శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు దీన్ని గ్రానిష్ చేసి పెట్టుకుందాము. ఈ విధంగా పీల్ చేసుకొని ఇట్లా గ్రానిష్ చేసేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా ఇప్పుడు మనము దీన్ని వేడైనాక వాటర్ పోసుకోవాలి. కొంచెం ఒక బౌల్, నేను ఒక గిన్నెడు ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా, దాంతో కొలుచుకొని నేను ఇప్పుడు దాంట్లో ఒక హాఫ్ కప్ తోటి వాటర్ పోసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకుందాం ఇందులో. అలాగే ఇప్పుడు మనం గ్రానిష్ చేసుకున్న ఈ తురుము ఉంది కదా, ఆలు తురుము, ఇప్పుడు దీన్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఇది బాగా ఉడకపోక్కర్లేదండి, మనకు నీళ్ళు మరిగి పొంగు వస్తున్నట్టు అవుతుంది కదా, అంతవరకు వస్తే చాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి మనం ఉప్మా రవ్వ వేసేసాం కదా, ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకొని దీన్ని ఇట్లాగా పొయ్యి మీద సన్నటి మంట మీద ఇట్లా మనం యాడ్ చేసుకోవాలి. ఇది గట్టిగానే అవుతుంది, టెన్షన్ ఏం అక్కర్లేదు, ఎందుకంటే మనం ఇందులోకి కర్డ్ కూడా యాడ్ చేస్తాము, మంచిగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇదంతా ఇప్పుడు మనం ఈ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇట్లా తీసేసుకొని ఈ ప్లేట్లోకి తీసుకున్నాక మనం దీంట్లో మళ్ళీ పెరుగు, వంట సోడా కలుపుదాము. చూసారు ఫ్రెండ్స్, ఇందులోకి మనము ఒక చిటికెడు వంట సోడాని కలుపుకుందాము. కలుపుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. చూసారా, బబుల్స్ వస్తుంది. ఇదే వంటకి మనకి ఇది ఇలా చేయడం వల్ల గుల్లగా వస్తాయి వడలు మనకి. ఓకేనా, ఇట్లా కొంచెం పెరుగులో వేసుకొని, ఒకవేళ ఇది సరిపోకపోయినా మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 2-3 స్పూన్ ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీరు గార్నిష్ చేసుకున్న జింజర్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. నేను ఎందుకు వేయట్లేదంటే మా బాబు అవి ఏమన్నా ఉన్నా తినడు. మీరు కనుక చేసుకోవాలనుకుంటే పిల్లలు అయితే ఈ విధంగానే బాగా తింటారు. అవన్నీ అడ్డొస్తే పిల్లలు తినరు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు కొంచెం హ్యాండ్ తడి చేసుకొని ఈ విధంగా చిన్న రోల్లో తీసుకొని ఇట్లా చేసేసుకొని ఇట్లా చేస్తే మనకి గారెలాగా వస్తుంది. దీన్ని మనము ఆల్రెడీ ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని ఉంటాం కదా, అది వేడెక్కినాక గారెలు అందులో వేసేయడమే. సరే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోవాలి.
ఇలా ఆయిల్ వేడెక్కినాక చూసుకొని మనము ఇందులో ఫ్రై చేసుకోవడము. ఇలా మనకు 2 మినిట్స్ అయినాక ఇదే విధంగా ఉంచుకొని ఒక 2 మినిట్స్ అయినాక మనం టర్న్ చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఏమి వెయిట్ చేయక్కర్లేదు, కొంచెం సేపు పక్కన పెట్టడం ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మనం ఇది కలుపుకుంటూనే ఆయిల్ పక్కన పెట్టేసుకుంటే మనం చేసుకుని ఆయిల్ మరగడంతో అందులో వేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి చూసి పెట్టండి. మీరు పెద్దవాళ్ళకి వేయాలనుకుంటే ఇందులో మిర్చి, ఆనియన్, జీలకర్ర, అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. నేను 2 పిల్లలకి చేస్తున్నాను కాబట్టి ఇవేమి వేయలేదు, వాళ్ళు ఏమైనా అడ్డొస్తే తినరు. మీరు పిల్లలకు కూడా ఇట్లా చేయొచ్చు, ఇట్లా కూడా చాలా బాగుంటాయి, వాళ్ళకి ఏమో అడ్డు రాదు, మొత్తం తినేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా 2 సెకండ్స్ తర్వాత 2 ఇట్లా టర్న్ చేసుకుంటే చూసారా క్రిస్పీగా తెలుస్తుందా, లైట్గా బ్రౌనిష్ వస్తుంది. ఇందులోకి మనం పల్లీల చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. గారెలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ గారెలను ఇష్టపడతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఎలాగుందో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఎట్లాంటి కామెంట్ ఇచ్చినా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అదేవిధంగా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూసారు ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా అయిపోతున్నాయో. ఇప్పుడు మనం వేరే బౌల్లో తీసేసుకున్నాం. ఇది చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఇట్లాగా బ్రేక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, చాలా క్రిస్పీగా ఉంది, చాలా వేడిగా ఉంది. లోపల చూస్తారా, లోపల చూడండి ఎంత క్రిస్పీగా అయిపోయి ఉన్నదో. ఇది మనం టమాటా చట్నీలో కానీ, కారం చట్నీ ఉంటుంది కదా, చిల్లీ చట్నీ, దాంట్లో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ అయినా పూట్నాల చట్నీ అయినా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నాకు ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Meet you again.